హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ సంజు. వెల్కమ్ టు కర్పూర్ వ్లాగ్స్. అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు. నేను చిన్నప్పట్లో ఈ రామాలయంకే వస్తూ ఉంటాను. ఈ రామాలయంలో 17 నుంచి 18 వరకు దేవుళ్ళు అండ్ దేవతలు ఉంటారు. దశమి నుండి నేను పౌర్ణమి వరకు కార్తీక మాసాన్ని పాటిస్తాను. కార్తీక మాసంలో 4 మండేస్ మాత్రం శివాలయంకి వెళ్తాను. దశమి రోజు నుండి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని కల్లాపు జల్లి ముగ్గులు పెట్టి పూజ రూమ్ క్లీన్ చేసుకొని పూజను చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో పూజ అయిన తర్వాత వచ్చి ఇంట్లో అన్ని పూజకు సామాన్లన్నీ తెచ్చుకొని పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చి నైట్ టిఫిన్ చేసేదాన్ని. ఇది నా డైలీ రొటీన్లో భాగం. చూసారా, కసాయి నదిలో ఎర్లీ మార్నింగ్ పాడ్యమ రోజు ఎన్ని దీపాలు విడిచిపెట్టారో, అవన్నీ ఎంత అందంగా కనబడుతున్నాయో. అలాగే దశమి అయిన తర్వాత ఏకాదశి నాడు మాత్రం ఫుల్ ఫాస్టింగ్ ఉండి నైట్ మాత్రం ఫ్రూట్స్ని తింటాను. నెక్స్ట్ డే ద్వాదశి నాడు బిఫోర్ 12 లంచ్ చేస్తాను. ఇలా 5 days కంప్లీట్ అయ్యాక లాస్ట్ డే పాడ్యం రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత ఖరీదాలో ఉన్న మందిర్ తలాబ్ లేక మోహన్పూర్లో ఉన్న కసాయి నదికి వెళ్ళి స్నానం చేసి నదిలో ఉన్న ఇసుకని 3 దోసిళ్లతో తీసుకొచ్చి ఒక లింగాన్ని తయారు చేసి దానికి శివునిగా అనుకొని దానికి పూజ చేసుకున్న తర్వాత పల్దాన్నాలు ఇచ్చిన తర్వాత దీపాన్ని నదిలో విడిచిపెడతాం. నదిలో విడిచిపెట్టిన తర్వాత హారతినిచ్చి లాస్ట్లో శివలింగాన్ని మళ్ళీ నదిలో నిమజ్జనం చేస్తాం. ఇలా మా 5 days కార్తీక మాసంలో పూజ కంప్లీట్ అవుతుంది. అలాగే ముందు రోజు పౌర్ణమి ఉండడం వల్ల పౌర్ణమి నోము చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి నది స్నానం ఆచరించి ఇలా లింగాల్ని తయారు చేసుకుని పూజని చేసుకుంటారు. ఇది మిడ్నాపూర్ డిస్టిక్లో ఉన్న కసాయి నది. దీన్నే కంసబతి రివర్ అంటారు. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్.